ఈరోజు కథ సత్యపాలుడి కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ రాత్రి వేళ భీతిగొలిపే శ్మశానంలో నువ్వు ప్రదర్శిస్తున్న పట్టుదల, శ్రమకు ఓర్చుకోగల శక్తి చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. దేశపాలకులైన రాజుల్లో ఇలాంటి గుణగణాలు సర్వసాధారణం కాకపోయినా అపూర్వం మాత్రం కాదు. దేశాన్ని సమర్థవంతంగా పాలించి ప్రశాంత వాతావరణంలో దాన్ని వారసుల వరం చేయాలంటే అందుకు కేవలం పట్టుదల, ధైర్య సాహసాలు మాత్రమే సరిపోవు. ఎంతో నిలకడగల రాజనీతి, చతురత అవసరం. రాజుకు కావలసిన అన్ని మంచి లక్షణాలు ఉండి నిలకడగల రాజనీతి, చతురత్వం లోపించిన సత్యపాలుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం చందన దేశాన్ని పాలించే చంద్రపాలుడు హఠాత్తుగా మరణించడంతో ఆయన ఏకైక పుత్రుడు సత్యపాలుడు రాజయ్యాడు. రాజైన కొద్ది రోజుల్లోనే అతడు దేశపు యథార్థ స్థితిగతుల్ని గమనించి ఖిన్నుడయ్యాడు. భోగలాలసుదిన చంద్రపాలుడు పరిపాలన చాలా వరకు ఉన్నతాధికారులు చేతుల్లో వదిలేసి విలాస జీవితం సాగించాడు. అవకాశం అవినీతిని సృష్టిస్తుందన్న దానికి సాక్ష్యంగా అధికారులలో లంచగొండితనం, మోసబుద్ధి ప్రబలినాయి. దేశపు ఆంతరంగిక పరిస్థితులు ఇలా ఉండగా విదేశాల నుంచి కూడా చందన దేశానికి సమస్యల ఎదురు కాసాగాయి. చందనకు తూర్పు దిక్కున చందన దేశాన్న అనుకుని ఒక బిల్లదేశం ఉన్నది. తరతరాలుగా అది చందనకు సామంత దేశం. ఆ దేశాన్ని ప్రస్తుతం పాలిస్తున్న జయసేనుడు స్వతంత్రం కోసం ప్రయత్నిస్తున్నాడని వేగులు వార్త తీసుకుని వచ్చారు. ఇక తూర్పు దిక్కున బిల్ల దేశాన్ని ఆనుకుని మహిర దేశం ఉన్నది. మిహిరను పాలిస్తున్న ప్రచండవర్మ చందన దేశంలోని అరాజక పరిస్థితులను అవకాశంగా తీసుకుని దేశాన్ని కబలించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆ వేగులే నమ్మకమైన వార్తలు తెచ్చారు. ఇన్ని చిక్కుముడుల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన సత్యపాలుడు ఒకనాడు మహామంత్రి కేవలభట్టుతో మంత్రాంగం సాగించబోయాడు. మహారాజా, అంతరంగిక సమస్యల కంటే విదేశా సమస్యలకే మనం అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అలా కానప్పుడు మనకు రాజ్యమే మిగలదు. ఇన్ని సమస్యలన్నీ చిటికెలో పరిష్కారం అవ్వాలంటే ఒకే ఒక్క ఉపాయం ఉన్నది అన్నాడు కేవలభట్టు. ఏమిటది అన్నాడు సత్యపాలుడు కుతూహలంగా. మిహిరాధీశుడికి ఒక్క ఆడపిల్ల మాత్రమే సంతానం. ఆమెను మీరు వివాహమాదినట్లయితే చిక్కులన్నీ ఇట్టే విడిపోతాయి. పెరిగిన మన బలం చూసి బిల్ల జయసేనుడు స్వతంత్రించడానికి సాహసించడు సరికదా. అవసరం అనుకుంటే మనమే అతన్ని మట్టుబెట్టి ఆ దేశాన్ని కూడా మన రాజ్యంలో కలుపుకోగలం అన్నాడు కేవలభట్టు. సత్యపాలుడు ఆశ్చర్యంగా, అదెలా సాధ్యం మహామాత్య? ప్రచండవర్మ వియేపుటాలోచనలోనే ఉంటే అసలు యుద్ధ ప్రసక్తే ఉండదు కదా అన్నాడు. కేవలభట్టు క్షణం సంకోచించి, ఆయనలో ఆ ఆలోచన లేనిమాట నిజమే మహారాజా, కాని రాకుమార్తె మధులిక ఆలోచన మాత్రం అదేనని మన వేగులు చెప్పారు. మనకు కూడా అదే ఆలోచన విన్నట్టు అదే వేగులు ద్వారా ఆమెకు తెలియజేస్తే చాలు. అటునుంచి ఆమె నరుక్కోస్తుంది అన్నాడు. సత్యపాలుడు ఒక్క క్షణం మౌనం వహించి చిరునవ్వుతో, మధులిక ఆలోచనల గురించి మీకు చెప్పిన వేగులు ఆమె అహంకారం గురించి చెప్పలేదా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు మంత్రి కేవలభట్టు తడబడి, ఆ మాట నిజమే మహారాజా, కాని ఆమె ఇంకా చిన్నపిల్లగదా అన్నాడు. ఆ జవాబుకు సత్యపాలుడు చిరునవ్వు నవ్వి అంతటితో మంత్రాంగం ముగించాడు. తనకు చుట్టుముట్టుతున్న సమస్యలకు పరిష్కార మార్గం ఏమిటి అని ఆలోచిస్తూ వికలమైన మనస్సుతో ఒకనాడు సత్యపాలుడు కాంచానగిరి పాడం వద్ద ఆశ్రమవాసం చేస్తున్న తన గురువును కలుసుకునేందుకు ఒంటరిగా గుర్రం మీద బయలుదేరాడు. గురుకులాశ్రమం ఇక కొద్ది దూరంలో ఉన్నదనగా చిరుతపులి ఒకటి పొదలచాటు నుంచి భీకరంగా గాండ్రిస్తూ సత్యపాలుడి గుర్రం మీదికి దూకింది. గుర్రం బెదిరి సత్యపాలుడు ఎంత ఆపుచేయబోయినా ఆగక వాయువేగంతో పరిగెత్తిన పిమ్మట సమీపం నుంచి ఒక చిత్రమైన ధ్వని వినిపించింది. ఆ ధ్వని వింటూనే గుర్రం శాంతించి ఒక చెట్టు దగ్గర ఆగింది. సత్యపాలుడు ఆ ధ్వనిని గుర్తుపట్టాడు. రెచ్చిపోయిన గుర్రాలను అదుపు చేయడం కోసం నేర్వరులైన బిల్లులు నోటితో చేసే విచిత్ర ధ్వని అది. ఆ సంగతి గ్రహించగానే తను బిల్లరాజ్యపు పోలి మేరలలో ప్రవేశించానని గ్రహించిన సత్యపాలుడు పరిసరాలను గమనిస్తూ నెమ్మదిగా గుర్రం దిగాడు. ఇంతలో చెట్ల చాటు నుంచి భుజాన విల్లు, బాణాలు ధరించిన నూనూగు మీసాల బిల్ల యువకుడొకడు చిరునవ్వుతో సత్యపాలుడిని సమీపించాడు. సత్యపాలుడు అతన్ని పరిశీలనగా చూస్తూ నోటితో ధ్వని చేసి గుర్రాన్ని అదుపు చేసింది నువ్వేనా అని ప్రశ్నించాడు. ఆ యువకుడు అవునన్నట్టు తల ఊపి బొంగురు గొంతుతో, మీరు చాలా అలసిపోయి ఉంటారు. కొద్దిసేపు అలా విశ్రమించండి, ఇప్పుడే వస్తాను అంటూ వెనుదిరిగి చెట్టు మధ్యకు వెళ్లాడు. ఆ యువకుడి విలక్షణమైన స్వరూపానికి, బొంగురుగా ధ్వనిస్తున్న అతడి కంఠస్వరానికి ఆశ్చర్యపోయిన సత్యపాలుడు ఏదో అనుమానం కలగగా చిరునవ్వు నవ్వుకుంటూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కొద్దిసేపటికి ఆ యువకుడు ఒక చేతిలో కొన్ని మధుర ఫలాలు, మరొక చేతిలో ఒక తాబెతికాయలో నీళ్లు తీసుకువచ్చి సత్యపాలుడికి అందించాడు. సత్యపాలుడు అవి అందుకుంటూ, నన్ను గుర్తుపట్టి నువ్వు చేస్తున్న ఈ పనులకు సంతోషం. నాతోబాటు వచ్చావంటే
నా ఆస్థానంలో మంచి పదవి ఇచ్చి రుణం తీర్చుకుంటాను అన్నాడు. ఆ యువకుడు చిన్నగా నవ్వి, నేను నా విధి నెరవేర్చాను, అంతే, అందుకుగాను ఏ ప్రతిఫలమూ అవసరం లేదు, వస్తాను అంటూ వెళ్ళబోయాడు. వెంటనే సత్యపాలుడు కోపంగా, నేను సార్వభౌముడిని, మీది సామంత దేశమని తెలిసి ఈ మాటలు మాట్లాడుతున్నావా అని ప్రశ్నించాడు. యువకుడు ఆగి, నన్ను జయసేనుడి కుమార్తె కీర్తిసేనగా గుర్తుపట్టారని నాకు తెలుసు, నన్ను రెచ్చగొట్టి పరీక్షించాలనే అలా అహంకారపూరితంగా మాట్లాడారు అన్నది కీర్తిసేన. ఆ మాటలకు సత్యపాలుడు నవ్వుతూ, అర్థమైంది కీర్తిసేన, బొంగురు గొంతు నీకు, అహంకారం నాకు స్వభావాలంకారాలుగా రాణించలేదు అంటూ లేచి నిలబడి, ఇక వెళ్ళొస్తాను అన్నాడు. కీర్తిసేన ఒక్క క్షణం తటపటాయించి, కొంచెం ఆగండి, ఇలా నా వెంట రండి అంటూ ముందుకు దారి తీసింది. ఇద్దరూ కొద్దిసేపు నడిచి, బాగా చదును చేసి ఉన్న ఒక ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ నల్లరాతిల్తో చేసిన 6 అడుగుల శక్తి విగ్రహం ఒకటి ఉన్నది. కీర్తిసేన సత్యపాలుడితో, ఈమెను స్వయంశక్తి దేవతగా మేం ఆరాధిస్తాం, ఈ దేవత ఆశీర్వాదం ఉంటే అన్ని చిక్కులు విడిపోతాయని మా దృఢ విశ్వాసం అన్నది. సత్యపాలుడు స్వయంశక్తి దేవతకు భక్తిగా నమస్కరించి 2 మాసాలు తర్వాత ఇదే రోజున అక్కడే కలుసుకుంటానని చెప్పి రాజధానికి ప్రయాణమయ్యాడు. ఆ మర్నాటి నుంచే అతడి ఆజ్ఞ ప్రకారం లంచగొండులుగా పేరుబడ్డ ఉన్నతాధికారులు బంధింపబడ్డారు. సత్యపాలుడి నాయకత్వంలో సైనికులు జట్టుజట్టుగా చీల దేశంలోని అన్ని రకాల దొంగలను బంధించి కారాగారంలో వేశారు. ఇలా 2 మాసాలు గడిచాయి. సత్యపాలుడు ముందు చెప్పినట్టే విల్లదేశపు పొలిమేరల్లో పురుష వేషంలో ఉన్న కీర్తిసేనను కలుసుకున్నాడు. అతడు ఆమెతో, కీర్తిసేన, స్వయంశక్తి దేవత దయవల్ల నా చిక్కులన్నీ విడిపోయాయి, నాకు ఇంత మహోపకారం చేసిన నీకు ఎంతైనా రుణపడి ఉన్నాను, నాతోబాటు మా రాజ్యానికి వచ్చి మహారాణి పదవిని అలంకరించి నన్ను కాస్తైనా రుణ విముక్తుణ్ణి చేయమని కోరుతున్నాను అన్నాడు. కీర్తిసేన బదులు చెప్పక తల వంచుకున్నది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే కీర్తిసేన అన్న వీరసేనుడు అనేకమైన కానుకలతో సత్యపాలుడిని కలుసుకుని తన చెల్లెలను వివాహమాడవలసిందిగా కోరాడు. సత్యపాలుడు అంగీకరించాడు. మరికొద్ది రోజుల్లోనే కీర్తిసేన, సత్యపాలుల వివాహం జరిగింది. వివాహ సంబరం ముగియడంతోనే మామగారి సైన్యాన్ని కూడా వెంటబెట్టుకుని మహిరదేశం మీద దండెత్తాడు సత్యపాలుడు. యుద్ధంలో ప్రచండవర్మ చిత్తుగా ఓడిపోయి సత్యపాలుడిని కలుసుకుని, నాయనా సత్యపాల, పోయిన రాజ్యం మీద నాకు ఆశ లేదు, కాని నాకున్న ఒక్కగానొక్క కుమార్తె మధూలిక నీ మీద అభిమానం పెంచుకుంది, ఆమెను రాణిగా స్వీకరించమని వేడుకుంటున్నాను అంటూ దీనంగా కోరాడు. ఇందుకు సత్యపాలుడు అంగీకరించి మధూలికను వివాహం చేసుకున్నాడు. తర్వాత ప్రచండవర్మను తనకు సామంత రాజుగా నియమించి కీర్తిసేన మధూలికలతో చందన దేశానికి తిరిగి వెళ్ళాడు. వేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తండ్రి భోగలాలసత కారణంగా అరాచక పరిస్థితిలో ఉన్న దేశాన్ని చిన్నాభిన్నం కాకుండా సత్యపాలుడు కాపాడిన మాట నిజం. ఇందుకు రాజనీతి, చతురత అవసరం లేదు, పట్టుదల, కార్యదీక్ష ఉంటే చాలు. పరరాజుల పట్ల ప్రవర్తించే తీరులోనే ఒక నిలకడగల రాజనీతి చతురత అవసరం అవుతుంది. అలాంటిది సత్యపాలుడిలో ఉన్నట్టు లేదు. చంద్రపాలుడు గడ్డు సమస్యలు కల్పించినట్టుగానే సత్యపాలుడు రాజనీతి లోపం అతడి వారసుడికి ప్రమాద కారణం కావచ్చు. అతడి నిలకడలేని స్వభావానికి ఉదాహరణ మధూలిక విషయంలో అతడు ప్రవర్తించిన తీరు. తనకు తానై మధూలికను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి నిరాకరించినవాడు కీర్తిసేన విషయంలో మరొక విషయంగా ప్రవర్తించాడు. పోనీ మధూలిక అహంకారి అని తిరస్కరించాడంటే ఆమెను చేపట్టాడు. ఇదంతా చూస్తుంటే తండ్రి ఒక కారణంగా రాజ్యపాలనకు అనర్హుడైతే సత్యపాలుడు మరొక కారణంగా అనర్హుడుగా కనిపించడం లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సత్యపాలుడు అన్ని విధాలా రాజ్యపాలనకు అర్హుదన్న సంగతి అతడు అధికారానికి వచ్చినప్పటి నుంచి ప్రవర్తించిన తీరును బట్టి మనం నిర్ణయించవచ్చు. అంతరంగిక సమస్యలు కంటే పొరుగు రాజులు సృష్టించే సమస్యలకే అధిక ప్రాముఖ్యత ఇవ్వాలన్న మంత్రి కేవలబట్ట సలహాలు తోసిపుచ్చడంలోనే అతడి రాజనీతి, చతురత వెల్లడవుతున్నది. ప్రజాభిమానం రాజుకు లక్షల సైన్యం పెట్టు, అది రాజుకు స్థానబలాన్ని, అంగబలాన్ని సంపాదించి పెడుతుంది. అది ఎరిగినవాడు గనకే సత్యపాలుడు ముందుగా ప్రభుత్వోద్యోగుల్లోని అవినీతిని, ఆ కారణంగా దేశంలో ప్రబలిన అరాచకాన్ని అంచివేశాడు. విల్లరాజు జయసేనుడు తన దేశానికి స్వాతంత్ర్యం కోరుకున్నాడు తప్పితే రాజు ప్రచండవర్మలా అదను చూసి చందన దేశాన్ని కబలించాలనే ఆలోచన చేయలేదు. కీర్తిసేన తను సత్యపాలుడి పట్ల మనసున్న దానినని పరోక్షంగా తెలియపరిచెందుకే అతన్ని తన దేవి దగ్గరకు తీసుకువెళ్ళింది. అందువల్లనే మధూలికను తానై కోరి వివాహమాడడానికి నిరాకరించినవాడు ఆమెను తానై మహారాణివి కమ్మని కోరాడు. అధముల్ని అడిగి అవుననిపించుకోవడమంటే ఉత్తముల్ని అడిగి లేదనిపించుకోవడం మేలన్న సూక్తి అందరెరిగినదే. అహంకారి అయిన మధూలిక తనకు సత్యపాలుడి మీద అభిమానం ఉన్నా తండ్రి యుద్ధ ప్రయత్నాలను వారించలేదు. అంటే తండ్రి యుద్ధంలో సత్యపాలుడిని గెలిచి
తనకు బహుమతిగా సమర్పిస్తాడన్న ఆలోచన ఆమెలో ఉండి ఉంటుంది. కానీ, పరిస్థితులు మరొకలా పరిణమించడంతో, తండ్రి ప్రార్థనాపూర్వకంగా సత్యపాలుడిని కోరడం ద్వారా, అతన్ని వివాహమాడవలసి వచ్చింది. సత్యపాలుడు రాజ్యాధికారానికి వచ్చిన నాటినుంచి జరిగిందంతా పరిశీలించినప్పుడు, అతడు గొప్ప రాజనీతిజ్ఞుడే కాక, పరిస్థితుల ప్రభావం వల్ల తారుమారయ్యే మానవ సంబంధాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుని, అందుకు అనుగుణంగా ప్రవర్తించగల వివేకి కూడా అని తెలుస్తున్నది. అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, మళ్లీ చెట్టెక్కాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.